అందరికీ నమస్కారం. ఈ రోజున ఆదివాసీ కోయ తలపతులందరూ కూడా శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ నిర్మాణానికి సంబంధించిన అంశంపై ఏ విధంగా జాతరలు అభివృద్ధి చేద్దాం, కోయల గొట్టు గోత్రాలు వంశవృక్షాలు మనకి ఏ విధంగా వస్తున్నాయి అనే దానిపైన సంపూర్ణంగా ఉదయం నుంచే ఇప్పటి వరకు మనం సంపూర్ణంగా కూర్చొని చర్చించడం జరిగింది. దీంట్లో భాగంగా ఇవాళ రానున్న మాఘ పున్నమిలో అంగరంగ వైభవంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవశ్రీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆదివాసీ మంత్రివర్యులు సీతక్క గారు, అదేవిధంగా పొంగులేటి మంత్రి గారు, అదేవిధంగా కొండ సురేఖ గారు, అల్లూరి లక్ష్మణ్ గారు, వీళ్ళందరి పర్యవేక్షణలో జరుగుతున్న పనుల పట్ల మా తలపతులందరూ కూడా వాళ్ళ యొక్క ఆకాంక్షల్ని పంచుకోవడం జరిగింది. ఖచ్చితంగా కూడా భారతదేశ చరిత్రలోనే 78 సంవత్సరాల తర్వాత ఒకే ఒక్క చరిత్ర ఇవాళ ఆదివాసీల ఆలయ నిర్మాణ చరిత్ర, అది కూడా సమ్మక్కల సారలమ్మల చరిత్ర కాబట్టి ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, అదేవిధంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇవాళ తలపతులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ప్రతి వేలుపు నుంచి వెళ్ళి తలపతులు, అర్తిపీఠలు, అదేవిధంగా ఆ వేలుపు సంజల ముఖ్యులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు హాజరై చర్చించడం జరిగింది. ఇవాళ సమావేశం కావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పక్క ఆదివాసీల చరిత్రను బతికిస్తుంటే ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు, జీవన విధానం, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, వేలుపు జాతరలు ఇవాళ భద్రపరచాలని ఆదివాసీల పక్షాన ఉంటే కొన్ని పత్రికలు, నమస్తే తెలంగాణ లాంటి పత్రికలు, కొంతమంది జయదీర్ తిరుమలరావు లాంటి తలకాయ లేని ప్రొఫెసర్లు, కొంతమంది బ్రాహ్మణ వాదం కలిగిన వారు జీర్ణించుకోలేక ఇవాళ ఆదివాసీల చరిత్రను తప్పుడు తనిఖీలుగా నిర్మిస్తారని ఇక్కడ ఒక వాదాన్ని క్రియేట్ చేసి వాళ్ళ దీన్ని అడ్డుకునే కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా 15 ఏళ్ళుగా నిత్యం ఆదివాసీ గూడాల్లో, గోదావరి పర్యాక ప్రాంతాల్లో, అడవులలో తినకుండా కూడా ఆదివాసీ పరిశోధక విద్యార్థులు అంతా కూడా ఇటువంటి మా పెద్ద మనుషులు, ప్రగతిరాజు తలపతులు, ఇక్కడ ఇంకా మిగతా ఈ యాపోల తలపతి, సీతలమ్మ తలపతులు, ఇట్లా మా తలపతుల జాతరల దగ్గర పోయి వీళ్ళ నుంచి మేము సమాచారం తీసుకొని పడిగా గుడ్డల్ని తీసుకొని సాంప్రదాయబద్ధంగా బొమ్మలు తీసుకొని వాళ్ళ గుడి మీద మేము మా చరిత్రను మేము లిఖించే క్రమంలో ఇవాళ దుష్ట శక్తులు ఇవాళ ఆదివాసీ చరిత్రలు అడ్డుకోవాలని చూస్తున్నాయి. కాబట్టి నాకు ధైర్యంగా మా తలపతులందరూ కూడా మీ వెనుక మేమున్నాం, చరిత్ర నిర్మించండి, బరాబరిగా ఆదివాసుల 101 రాజ్యాల చరిత్ర ఇవాళ సమ్మక్క సారలమ్మలతో ఉంటూ వేలుపులన్నిటి కూడా రక్షించుకునే విధంగా మనకు ముంగడికి పోదామని భరోసా ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా కానీ ఆదివాసీ వ్యతిరేక శత్రువులను హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా కనుక మాకు వ్యతిరేకంగా వచ్చి మమ్మల్ని కనుక అడ్డుకోవాలని చూస్తే సమ్మక్క సారలమ్మ తల్లులు ఇవాళ ఇక్కడికి వచ్చిన 150 ఇలవేల్పు జాతరల ఆ యొక్క తల్లుల యొక్క కృపతో వీళ్ళంతా కూడా భస్మమైపోతారని కూడా హెచ్చరిస్తుంది.